హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు లేటెస్ట్ వీడియో ఏంటంటే మొబైల్లో వీడియో ఎడిటింగ్ని మరో లెవెల్ తీసుకెళ్లే కీ ఫ్రేమింగ్ టెక్నిక్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. 3 కీ ఫ్రేమింగ్ టెక్నిక్స్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇన్షాట్ యాప్లో నేనైతే చెప్తాను అనమాట. ఇన్షాట్ యాప్ అయితే మీ ఫోన్లో లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ చేసి ఒక వీడియో అయితే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. వీడియో అయితే ఇంపోర్ట్ చేసిన తర్వాత కొంచెం టైం లైన్కి అయితే మూవ్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ అయితే ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం టైం లైన్ తర్వాత కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ అయితే చేయాలి. వీడియోలో చూపించినట్టు జూమ్ అయితే చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ అయితే మీరు ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేయాలి. యాడ్ అయితే చేసి మళ్ళీ ఫోర్త్ కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేయాలి. ఫోర్త్ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి మళ్ళీ జూమ్ అవుట్ అయితే చేయాలి. జూమ్ అవుట్ అయితే చేస్తే ఫస్ట్ కీ ఫ్రేమ్ ట్రిక్ అయితే ఇదనమాట. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. మీరు వీడియో ప్లే చేసినప్పుడు అయితే వీడియో అయితే జూమ్ ఇన్ అలాగే జూమ్ అవుట్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ కీ ఫ్రేమ్ టెక్నిక్ అనమాట. నెక్స్ట్ కీ ఫ్రేమ్ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ అయితే మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఈ టెక్నిక్లో ఏంటంటే 3D జూమ్ ఎఫెక్ట్ టెక్నిక్ అయితే చెప్తానమాట. ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని వీడియో సెంటర్లోకి అయితే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో సెంటర్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ మీద అయితే మీరు ఇమేజ్ సైజ్ అయితే కొంచెం అయితే తగ్గించాలి. ఇమేజ్ సైజ్ అయితే తగ్గించి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ క్లిప్ చివరైతే ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి మీరైతే ఏం చేయాలంటే ఇమేజ్ సైజ్ అయితే మీరు కొంచెం ఇంక్రీజ్ అయితే చేయాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇంక్రీజ్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే టిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే టిక్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి అయితే మనం చూసుకోవచ్చు. మనకు ఓన్లీ ఇమేజ్ జూమ్ అవుతుంది అనమాట. 3D జూమ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్కి అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి ఇందులో బ్యాక్గ్రౌండ్ కూడా మనం అయితే జూమ్ అయితే చేయాలన్నమాట. జూమ్ చేస్తే ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది. మనకి 3D జూమ్ అయితే మీ వీడియో ఎడిటింగ్ని అయితే మరో లెవెల్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ టెక్నిక్. ఈ థర్డ్ టెక్నిక్ ఏంటంటే మీరైతే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ లేని ఒక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఈ టెక్నిక్ పేరు ఏంటంటే 3D క్యారెక్టర్ రివీల్ టెక్నిక్ అనమాట. మీరైతే ఏదైనా బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజ్ అయితే క్యారెక్టర్ అయితే ఇంపోర్ట్ చేసుకుని బాగా ఫుల్ స్క్రీన్ తగ్గట్టు అయితే మీరైతే జూమ్ అయితే చేసుకోవాలన్నమాట. జూమ్ అయితే చేసి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ ఆ ఇమేజ్ చివరైతే ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఆ క్యారెక్టర్ని అయితే మనం పైకి అయితే వచ్చినట్టయితే మనం అయితే సెట్ చేయాలన్నమాట. సెట్ చేసిన తర్వాత మనం అయితే ఫుల్ స్క్రీన్ తగ్గట్టు సరిగ్గా జూమ్ అయిందో లేదో సరిగ్గా చూసుకోవాలన్నమాట. పైకి అయితే వచ్చినట్టు జూమ్ చేసుకున్న తర్వాత టిక్ అయితే చేయాలి. ప్లే చేసి చూస్తే మనకి క్యారెక్టర్ అయితే 3Dకి అయితే రివీల్ అయితే అవుతున్నట్టు అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ మీద క్లిక్ చేసి కీ ఫ్రేమ్ సంబంధించి ఈజీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఈజ్ ఆప్షన్స్లో మీకైతే ఏ ఆప్షన్ అయితే నచ్చితే ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తే కీ ఫ్రేమ్ టెక్నిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్ అయితే అవుతుంది అనమాట. నేనైతే అక్కడ ఫోర్త్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తాను అనమాట. ఫోర్త్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసిన తర్వాత మీరైతే బాగా అయితే జూమ్ అయితే చేయండి వీడియో కీ ఫ్రేమ్లో. నెక్స్ట్ మళ్ళీ వీడియో ఎండ్లో అయితే ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే యాజ్ ఎలా ఉండేదో అలాగైతే జూమ్ అవుట్ అయితే చేయండి. జూమ్ అవుట్ అయితే చేసి మీరైతే రెండు ఒకేసారి కనుక ప్లే చేస్తే మీకు 3D క్యారెక్టర్ రివీల్ టెక్నిక్ అయితే ఇలా అయితే కనబడుతుంది అనమాట. ఇది కూడా మీ వీడియో ఎడిటింగ్ని అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోస్ అయితే చూడండి.